జాన్ 9th ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు. ఈసారి మీరు వేసేది డైనోసార్ సార్ మీద. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఆశ పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్. మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉండవు, బుకింగ్ ఇచ్చే రూల్ ఉండవు. పాన్ ఇండియా ప్రవాస్ గారి రూల్ మాత్రం. నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. Hey, I've seen this one. This is a classic. Keep one seat for our Hanumanji. He will come to see. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. అబే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరి చెప్తాను. ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అయిపోయింది, నా పని అయిపోయింది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా Claps ba? అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది ఏం లేదు సినిమాలో. సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. మారుతి గారు మీరు వన్ చేయండి. మొన్న ప్రీ రిలీజ్ లో అడ్రస్ ఇచ్చారు కదా, నెంబర్ 17 కొండాపూర్ లో ఉంటది, కొల్లా లగ్జూరియా. అర్జెంట్ గా అక్కడి నుంచి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. ఏంటయ్యా ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. అమ్మా, మా $30 ఇవ్వరా? నాకు జెండు బామ్ ఇస్తారా? స్కాన్ గారు దండగా $30 దండగా. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. నీకుంది నా కొడక. పండగ పండగ, రాజస్థాన్ పండగ. ఏంటన్నా కూర్చో. ఏంటన్నా పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. నువ్వు ఈ టోన్ లో పండగ పండగ, ప్రవాస్ పండగ. అది ఈ టోన్ లో అన్నావురా, ఆ టోన్ లో చెప్పు నాకు. ఆ ముఖంలో కోపం లేదేంట్రా, వాయిస్ లో బేస్ ఇదిరా. ఈ 2-3 years నా మైండ్ లో ఏముంది అనుకున్నారు కదా. నీ బొందరా, నీ బొంద. మాకైనా ఖర్చు 70,000. ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. నీ అడ్రస్ అంతా సేపు కాదు నాకు. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. నువ్వు మాయగాడవా నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు నెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని ఎంతమంది చేస్తావరా? మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఒక ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే, చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. అటు చూడు బే. మార్విక్ లేదు, ఆవిడ మడత పెట్టేశాడు మమ్మల్ని. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. రాయ్ ఆ కత్తులు కన్నులు వాడికి ఇచ్చేయండి రా. ఆడుకుంటున్నాడు అనుకోవచ్చా మారుతి? ఇక నాకు లిటరల్లీ ఏడుపు వస్తుంది. నేను ఇంకొంచెం అంటే ఎమోషనల్ అయిపోతాను. నా వల్ల కాదు ప్రభాస్, నేను అసలు అలా చూడ. టికెట్ రేట్ ఎంత పెట్టాడు? 800 పెట్టాడు. ఎలా ఉంది? మీరు చూసారా? నాకైతే నచ్చింది, బాగుంది. లేదు నాకు నచ్చింది, ఈ సినిమా బాగుంది. అట్లీస్ట్ వివేక్ గార్డ్ ఎస్కేప్ అయిండ్రా. 800లో 50 రూపాయలు కూడా న్యాయం చేయలేదు డైరెక్టర్. నన్ను వదిలేసి ఏడిపోతున్నారా మీరంతా? ఏం లేదు. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా
నాకు అర్థమవుతుంది. ఏం లేదురా స్టోరీ లేదురా డిసప్పాయింట్ ఏం లేదు స్టోరీ లేదు అంటే వెనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. అన్నా ఎవడన్నా ఇడ్లీయా? నువ్వు ఆగరా సాయి నా మాట మమ్మల్ని బతికించా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన